ఈ మీడియా ప్రేక్షక మహాశయులకందరికీ నా వందనములు. నా పేరు డీజీ రవికుమార్. నేను గురు పారంపర్యంగా వైద్యం నేర్చుకుని ఈరోజు నేను వైద్యం చేస్తూ వస్తున్నాను. మీలో సమస్యలు ఏదైనా కానీ ఉంటే దీర్ఘకాలిక సమస్యలు అంటే మాక్సిమం 6 నెలలు 5 నెలల నుంచి తొందరిస్తా ఉన్నది దేహానికి, అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి కాల్ చేయండి. చిన్నగా అంటే 2 రోజులు 3 రోజులు 5 రోజులు ఇలాంటి సమస్యలు ఏదైనా ఉన్నదనుకోండి, దాన్ని నేను చూపించే చెట్లు కావచ్చు, నేను చూపించే మూలికలు కావచ్చు, ఏదే కానీ దాన్ని మీరుగా తెచ్చుకొని ఇంట్లో మీరు చేసుకోవచ్చు. లేదా ఇంట్లో దొరికే వస్తువుల గురించి కొన్ని చెప్తూ ఉంటాను, అవి మీరు వాడుకుంటారు. అలాగే ఈరోజు విషయం ఏమిటంటే స్థూలకాయం అంటారు. స్థూలకాయం అంటే విపరీతంగా లావు పెడతారు. దానికి కారణం ఏమిటంటే మాక్సిమం ఐరన్ కంటెంట్, బాడీలో ఐరన్ కంటెంట్ ఎప్పుడు తగ్గుతుందో అప్పుడు స్థూలకాయం అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కొన్ని నిబంధనలు అంటే తినే ఆహార పదార్థాలు డైజెషన్ కావచ్చు, లేదా ఆహార పదార్థాలు ఎలాంటి తినాలి తినకూడదు అనేది కాస్త చెప్తూ పోతాను. ముఖ్యంగా పెరుగు తినేది తగ్గించుకోండి. పెరుగు ఎక్కువ ఎవరు తింటారో వాళ్ళకి ఈ స్థూలకాయం అనేది ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. అలాగే రైస్ అనేది కాస్త తగ్గించుకొని ఎక్కువ ధాన్యాలు అంటే నవధాన్యాలు కావచ్చు, సిరిధాన్యాలు కావచ్చు, ఇలాంటివన్నీ ఉన్నాయి. ఈ జొన్నలు, రాగులు, సద్దలు ఇవన్నీ వాడుకుంటే రావచ్చు. అప్పుడు బాడీ అనేది కాస్త గట్టి పడుతూ వస్తుంది. మీరు ఎక్కువగా రైస్ ఎక్కువ వాడుకోవడం కానీ, లేదా చేస్తున్నాయి కదా పిజ్జా, బర్గర్లు అంట, బేకరీ పదార్థాలు అంటే ఇవన్నీ ఎక్కువగా తింటూ ఉన్నారనుకోండి, మీకు బొజ్జ పెరుగుతూ వస్తుంది. అలాగే తిన్న ఆహారం డైజెషన్ కాకముందే మళ్ళీ తినడం, అలాంటి సమస్య ఉన్నదనుకోండి, మీకు ఈ విపరీతమైన లావు పెరగడం కానీ, రోగాలు పెరగడం కానీ ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. కొంతమంది ఉంటారు టైం కరెక్ట్గా తినడం అని. ఆ పెద్దలు అనుకుంటారే టైం కరెక్ట్గా తినేయి, లేదంటే గ్యాస్ట్రిక్ అవుతుంది, అదే కాదు. టైం కరెక్ట్గా ఎలాగంటే మీరు తిన్న ఆహారం పరిపూర్ణంగా జీర్ణమయ్యి మళ్ళీ ఆకలి పుట్టాలి. ఆకలి పుట్టినప్పుడు మళ్ళీ తినాలి. అది దాన్ని అలాగే వదులుకొని చాలా సేపు ఆకలి అయినా కూడా దాన్ని సహించుకొని ఉన్నామనుకోండి, అది రోగానికి అవుతుంది. అలా కాదు, జీర్ణం కాకముందే టైం వచ్చేసింది, 1 గంట కరెక్ట్ గా తినేయాలని చెప్పి తినే వాళ్ళకి సమస్యలు పెరుగుతూ ఉంటాయి. ఇలా కాకుండా తిన్న ఆహారం పరిపూర్ణంగా డైజెషన్ అయ్యి మళ్ళా ఒక ½ అన్ అవర్ 1/4 గంట తాగి భోజనం చేశారనుకోండి, అది పరిపూర్ణంగా జీర్ణక్రియగా వస్తుంది. లేదంటే మలబద్ధకము, మోషన్స్ సరిగా ఫ్రీ కాకుండా ఉండడము, ఫైల్స్ ఇలాంటి సమస్యలన్నీ కొట్టుకుంటూ ఉంటాయి. ఈరోజు ఈ స్థూలకాయానికి ముందు ఒకటి చెప్తాను, దాన్ని మీరు కంపల్సరీ వాడుకుంటారు. ఏమిటంటే త్రిఫలాలు అంటాం. త్రిఫలాలు అంటే నెల్లికాయ, ఉసిరికాయ అని పిలుస్తాము. ఉసిరికాయ, తానికాయ, కరక్కాయ, ఇవి 3 చేరి త్రిఫలాలు ఉంటాం. ఈ త్రిఫలాలని ఎలా వాడుకోవాలి చూడండి. ఇవి కరక్కాయ కాబట్టి దీన్ని ఏం చేస్తారంటే కొట్టేయాలి. కొట్టేసిన తర్వాత ఇలా గింజని అవతల తీసేయాలి. గింజ వాడుకోకూడదు, కొత్త పై పొట్టు బెరడు మాత్రమే తీసుకోవాలి. అలాగే తానికాయ కూడా అలాగే కొట్టుకోవాలి. కొట్టి గింజను డివైడ్ చేసేయాలి. ఉసిరికాయలో కూడా అలాగే దాని లోపల ఉన్న గింజని తీసేయాలి. ఇవి మీకు పొట్లో దొరుకుతాయి, పల్సరి పొట్లో దొరుకుతాయి. 3 కొట్టి గింజను వేరు చేసుకొని దీన్ని తీసుకొని సమప్రమాణం తెల్లవాకు, ఇది ఒక 10 గ్రాములు, అదొక 10 గ్రాములు, అదొక 10 గ్రాములు, దీన్ని మొత్తం 30 గ్రాములు వేసి కషాయం లాగా చేయాలి. ఎలాగంటే ఒక పాత్రలో వేసిన తర్వాత ಯಾವುದೇ కారణానికి అల్యూమినియం పాత్రలు వాడుకోకండి. అయితే స్టెయిన్లెస్ స్టీల్ వాడుకోండి, లేదంటే ఇనప బాటిల్ ఏదైనా వాడుకోండి. ఇలా ఇనప బాటిల్లో వాడుకున్నారనుకోండి, దాంట్లో ఉండే ఇనప అంశము ఒంటికి చేరుతూ ఉంటుంది. చేరినంత మీకు ఆరోగ్యం వస్తుంది కానీ అనారోగ్యం రాదు. అలాగే ఇనప బాటిల్ ఒకటి తీసుకొని దాంట్లో ఏం చేస్తారంటే ఈ 30-35 గ్రాములు ఈ ఉసిరికాయ, తానికాయ, కరక్కాయ 3 ఎత్తి దాంట్లో వేసి ఒక 3 నుంచి 4 గ్లాసులు నీళ్లు పోయాలి. 4 గ్లాసులు నీళ్లు పోసి బాగా ఉడికించాలి. ఉడికించిన తర్వాత 1 గ్లాసు మిగులుతుంది. 1 గ్లాసు మిగిలినప్పుడు దాన్ని ఫిల్టర్ చేసుకొని పక్కకు పెట్టుకొని గోరువెచ్చగా ఏ పద్ధతి కానీ బాగా ఉడుకుగా ఉండే కషాయములే కానీ, పాలల్లే కానీ, నీళ్ళల్లే కానీ, దేంట్లో కానీ కూడా ఉడుకుగా ఉండే దాంట్లో చాలా వేడి ఉన్న దాంట్లోకి తేనె చేర్చకూడదు. అలా చేర్చారనుకోండి, ఒంట్లో ఉన్న ప్యాంక్రియాస్ బర్న్ అవుతుంది. ఇన్సులిన్ ఉత్పత్తి చేసే ప్యాంక్రియాస్ ఎప్పుడు మీకు కృషించిపోతుందో అప్పుడు ఇన్సులిన్ అనేది ఉత్పత్తి కాకుండా పోతుంది, మళ్ళీ మధుమేహానికి అనేది టర్న్ అవుతుంది. అలా కాకుండా
బాగా గోరు వెచ్చగా ఉండాలి, అంటే లైట్ గా వెచ్చగా ఉండాలి. అప్పుడు మాత్రమే ఈ తేనెను దాంట్లో కలుపుకోవాలి. 1 స్పూన్ 2 స్పూన్లు మీకు ఎంత అనుకూలం అయితే అంత కలుపుకొని మిక్స్ చేసుకొని తెల్లవారు 1 గ్లాసు, సాయంత్రం 1 గ్లాసు, భోజనం అయిన తర్వాత కావచ్చు, భోజనానికి మునుపే కావచ్చు, 2 పూట్లు ఎట్లయినా వాడుకోండి. అలా వాడుకుంటూ వచ్చారనుకోండి, మీకున్న కొలెస్ట్రాల్ కొవ్వు, అంటే పక్కలో కొవ్వు వేరుగా ఉంటుంది కడుపు చుట్టూ, ఆ కొవ్వు కలుగుతూ వస్తుంది. హార్ట్ లో ఉండే కొవ్వు కావచ్చు, ఫ్యాటీ లివర్ కావచ్చు, ఇవన్నీ కూడా కొలెస్ట్రాల్ అంశం ఎక్కడెక్కడ ఉందో అవన్నీ కూడా కలుగుతూ వస్తుంది. అప్పుడు మీకు బాడీ కూడా క్షీణిస్తూ వస్తుంది. ಯಾವುದೇ ఒక ప్రోడక్ట్ తీసుకున్నప్పుడు, మందులు తీసుకున్నప్పుడు బాడీ యాక్టివ్ గా ఉండాలి. యాక్టివ్ గా ఉండి దేహం తగ్గుతూ వచ్చింది అనుకోండి, అది దాంట్లో ఏ సమస్య ఉండదు. అదే ఆ బాడీ యాక్టివ్నెస్ తప్పి నీరసము ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు ఏ మందులు వాడేటప్పుడు కూడా మీకు నీరసం అనేది రాదు. నీరసం అనేది వచ్చింది అనుకోండి, మీకు వేరే సైడ్ ఎఫెక్ట్ వస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే దాన్ని స్థూలకాయం, అంటే బాగా లావు బలిసిండే వాళ్ళు ఎవరైనా కావచ్చు, ఈ ఒక రెమెడీని మీరు వాడుకుంటారు. ప్రతినిత్యము దీన్ని వాడుకుంటూ వచ్చారనుకోండి, చుట్టుపక్కల ఉన్న కొవ్వు పరిపూర్ణంగా కలుగుతూ వస్తుంది. మీకు మాక్సిమం ఒక 2 నెలల నుంచి 3వ నెల నుంచి కూడా మీకు 2వ నెల నుంచి కూడా కిలో, అర కిలో తగ్గుతూ పోతుంటారు. అలా తగ్గించుకోగలరు. కానీ ಯಾವುದೇ కారణానికి ఏవి నెలకి 3 కేజీలు 4 కేజీలు తగ్గడము ఇలాంటివి ఏమైనా చేశారనుకోండి, రేపు నాడు బాడీ సైడ్ ఎఫెక్ట్ వస్తూ ఉంటుంది. దాన్ని కాకుండా అయినంత ఐరన్ కంటెంట్ ఉన్న పదార్థాలు, ఆహార పదార్థాలు ఏవేవి ఉన్నాయో గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు దొరుకుతాయి. ఇంట్లో ప్రతినిత్యము వాడే వస్తువుల్లో ఏది దాంట్లో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉందో దాన్ని మీరు వాడుకుంటూ వచ్చారనుకోండి, మీ బాడీలో ఉన్న నరాలు కూడా యాక్టివ్ అవుతాయి, నీళ్ళంశం కూడా క్లియర్ గా పోతా వస్తుంది. ఈ ఒక్క స్థూలకాయ ఔషధాన్ని మీకు మీరుగా తయారు చేసుకోండి. అలా కాని పక్షాన మాకు కాదండి, మేము చేసుకోవడానికి కాదు అనే వాళ్ళు ఎవరైనా ఉంటే కింద వస్తున్న నెంబర్ కాల్ చేశారనుకోండి, దానికి తగిన మందులు మా దగ్గర దొరుకుతాయి, పంపిస్తాను. వాడుతూ వచ్చారనుకోండి, ఆ సమస్య క్లియర్ అవుతుంది. ఈ ఒక్క రెమెడీ మీకు మీరుగా చేసుకోవాలని తెలియజేస్తూ ఈ వీడియో ముగిస్తున్నాను. నమస్కారం.